ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి పార్టీలు స్థానిక ఎన్నికల వేళ కొత్త నిర్ణయాలతో సిద్ధమవుతున్నాయి. కూటమి, వైసీపీ రాజకీయంలో కొత్త లెక్కలు తెర మీదకొస్తున్నాయి. ఇదే సమయంలో జనసేనాని పవన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీ బలోపేతం దిశగా వరుసగా కమిటీల నియామకంపై స్వయంగా కసరత్తు చేస్తున్నారు. కాగా తాజాగా పవన్ పార్టీలో ముఖ్య విభాగంలోని వారిని తప్పిస్తూ తీసుకున్న నిర్ణయం రాజకీయంగా ఆసక్తికరంగా మారుతోంది. డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ పార్టీ బలోపేతంపై ఫోకస్ చేశారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల కమిటీలను రద్దు చేసిన పవన్ పూర్తిస్థాయి ప్రక్షాళన చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కమిటీల ఏర్పాటు కోసం క్యాడర్కే బాధ్యతలు అప్పగించారు. ఇందుకోసం ఇప్పటికే పార్లమెంటరీల వారీగా కమిటీలను ప్రకటించారు. ఈ కసరత్తు పవన్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇదే సమయంలో పవన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో వాయిస్ వినిపిస్తోన్న 26 మంది అధికార ప్రతినిధులను వారి బాధ్యతల నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. ఏపీ నుంచి ప్రస్తుతం 14 మంది అధికార ప్రతినిధులు బాధ్యతల్లో ఉన్నారు. కాగా పార్టీ తాజా ఆదేశాల్లో కీలక అంశాలు స్పష్టం చేశారు. నూతన కమిటీలు ప్రకటించే వరకు ఎవరూ టీవీ డిబేట్లలో పాల్గొనకూడదని ఆదేశించినట్లు సమాచారం.